నమస్తే అన్న. నమస్తే అన్న. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు అన్న, జగన్ గారు ఏం చేశాడు? ఏం చేయలేదు కదా, మా సైడ్ అయితే అసలు ఏం చేయలేదు. ముందు రేట్లు కూడా పెంచేసాడు, ముందు కూడా కల్తీ చేస్తాడు. ఇంకేం బాగుంటది అందుకనే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందన్న, అందుకనే మేము మళ్ళీ చంద్రబాబు వస్తారు అనుకుంటున్నాం. అంటే 5 years జగన్ గారి పాలనలో మీకు మెయిన్ గా నచ్చనిది ఏంటి అసలు? అది ఏమీ నచ్చలేదు అన్నాడు. ఇది ఫస్ట్ ఆడు ముందు రేట్లు తగ్గించలేదాడు, ముందు కూడా అసలు ఏం బాగోట్లేదు అంట. మా సైడ్ రోడ్లు ఏమీ అసలు వేయలేదాడు. అందుకు అంటే పథకాలు ఇస్తున్నారు కదా, నవరత్నాలు అని చెప్పేసి, ఎలా ఉన్నాయి? ఎవరికి ఇచ్చాడన్నా 100 మందికి ఇస్తున్నాడు అంతే, మిగతా వాళ్ళు ఎవరికి ఇవ్వట్లేదు కదా. అంటే ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అంటున్నారు. ఏ లేదన్న, మా సైడ్ అయితే అసలు ఏమీ అందలేదు. ఓకే, అంటే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు నెక్స్ట్ సీఎం అయితే ఎలాంటి మార్పులు వస్తాయి అనుకుంటున్నారు? మనం ఏం మార్పులు కావాలనుకుంటున్నామో అవన్నీ వస్తాయి అనుకుంటున్నాం అన్న. అంటే మెయిన్ గా ఏం కోరుకుంటున్నారు? అంటే మంచి జరుగుతుంది అన్న. డెవలప్మెంట్ పరంగా ఏ విధంగా అనుకుంటున్నారు? ఏదైనా అన్న ఏం చేయాలన్నా బాబే నెంబర్ 1. అంటే ఐటీ రంగం అభివృద్ధి జరుగుతుందా మరి చంద్రబాబు వస్తే? జరుగుతుంది. మరి ఇప్పుడు జగన్ ఉన్న పాలనలో డెవలప్మెంట్ అని జరిగిందా? ఏం జరగలేదు అన్న, జరిగినా మాకు కనపడలేదు కదా, జరగలేదు అసలు. రోడ్స్ ఎలా ఉన్నాయి? రోడ్డు అస్సలు బాగలేదు అన్న. మా రోజుల సైడ్ అయితే అస్సలు బాగలేదు. 10 రోజులు అసలు బాగా. సచివాలయాలను తీసుకొచ్చారు కదా, వాలంటీర్స్ ఎలా ఉన్నారు? ఎందుకు ఉపయోగం లేదు సచివాలయాలు అసలు. అంటే పెన్షన్ కానీ రేషన్ కానీ ఇంటికే తెచ్చిస్తున్నారంట కదా. ఏడన్నా రావట్లేదు మాకైతే. అంటే మరి పథకాలు కూడా అందరికి అందట్లేదు నిజంగా? అందట్లేదు అందరికి. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ అయితే ఇంకా అంతే, ఆయన చేసి చేసుకుంటే వెళ్తాడు అంతే. మళ్ళీ నెక్స్ట్ 175 అంటున్నాడు కదా, జగన్ వస్తాయా? రావన్నీ ఈసారి. ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఏమైనా వస్తే ఒక 20 అంతే, అంతకు మించి వచ్చే ఛాన్స్ లేదు. అంటే ఎందుకు చంద్రబాబు పైన నమ్మకం మీకు? అంటే అంతే, మేము అంతకు ముందు పాలన చూసాం కదా. ఫస్ట్ మేము చంద్రబాబు నాయుడు చూసాం కాబట్టి మేము చెప్తాం మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు సింగిల్ గా రాలేకపోతున్నాడు అనుకుంటున్నారు? రాలేకపోవడం ఇప్పుడు సింగిల్ గానే వచ్చి కొట్టేస్తాడు. ఇప్పుడు ఈసారి వచ్చాడంటే, కానీ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఖచ్చితంగా కొట్టేస్తాడు ఈసారి.